అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు వేధింపులు కొనసాగుతున్నాయి. 2009లో ఓరవకొండ మండలం వై రామాపురంకు చెందిన సూరయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం సూరయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలో ఉంది. ఈ హత్య కేసులో టీడీపీ సీనియర్ నేత శాసనమండలి సభ్యుడు పయ్యావల కేశవ్ కుమారుడు పయ్యావల సీనప్ప నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న పయ్యావల కుటుంబం సూరయ్య కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని మరొకరికి చెందేలా కుట్రపన్నారు. 11 ఎకరాల పొలంలో సూరయ్య భార్య సాగు చేస్తున్న ఉలవ పంటను ధ్వంసం చేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీంతో సూరయ్య కుటుంబం జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ తోటి కొడుకుది ఇత్తిన దాన్ని చెడుగొట్టినారు వాళ్ళే. ఉలువ కంది 11 ఎకరాలు పాసేసినారు. మనిషి నింది ఇట్లా చేస్తున్నారు. మేమేమి ఎంఆర్ఓ ఆరయ్య వీళ్ళే మాకు మూలం. మేము పైన కూడా రాసి ఇచ్చినా కూడా మీకు సంబంధం లేదు. ఇది వేరే ఉంది భూమి, వేరే వాళ్ళ పేరు ఉంది, మీ పేరు లేదు. ఇన్నేళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది నేను భూమి కానీ ఈ పొద్దు ఆ పొద్దు కాదు. 20 ఏళ్ళు ఉంటే లేకున్నాడు ఈ పొద్దు ఎట్లొచ్చి పాసినాడు నా చేనులో. దీనికి వెనక ఎవరున్నారు అంటే పయ్యావల సీనప్ప. ఎందుకంటే వాళ్ళ కేసులో మేము ఉన్నాము కాబట్టి వాళ్ళు మమ్మల్ని రాజీకి రమ్మని ఒత్తిళ్ళు చేస్తున్నారు. అయినా మేము ఒక్కసారి మాట్లాడినాక ఇంకోసారి ఇంకో మాట, బతుకులో పేదోళ్ళమే కానీ ఒక్కసారి మాట్లాడినాక మేము అబద్ధం, మా ప్రాణాలు పోయినా చింతలేదు, మేము చెప్పుము.